ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మంచు మనోజ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సొంత కుటుంబ సభ్యులనే పట్టించుకొని వాడు రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేస్తాడు, రాష్ట్రానికి ఏం మంచి చేస్తాడు అంటూ కూడా మంచు మనోజ్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మంచు మనోజ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు సొంత కుటుంబాన్ని పట్టించుకోని వాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తాడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మంచు మనోజ్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, సర్వత్రా చర్చనీయాంశంగా మారడం చూస్తూ ఉన్నాం. ఏంటి మేడం దీని మీద మీ స్పందన ఏంటి? అంటే మంచు మనోజు చాలా విఘ్నతతోటి, చాలా ఆలోచించి, చాలా ముందు చూపుతోటి మాట్లాడిన మాటలు ఇదొక్కటే కాదు, ఇంకా చాలా మాట్లాడాడు. ఏంటంటే మొదటగా అతను మాట్లాడింది ఏంటి అంటే, అతను ఏదో యూనివర్సిటీకి వాళ్ళ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడడానికని వెళ్ళి అక్కడ అతను అనింది ఏంటంటే, ఎవరైనా సరే సొంత కుటుంబంలో వాళ్ళని చూసుకోలేని వాళ్ళు, సొంత కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు, అలాగే ప్రజలకు ఏం న్యాయం చేస్తారు, అందుకని మీరు కొంచెం ఒకంత జాగ్రత్తగా జాగరూకతతో మీ ఓటు వేయండి, అభివృద్ధికే ఎవరు అభివృద్ధి చేస్తారో చూసుకుని ఓటేయండి అని చెప్పి దానికి కొనసాగింపుగా ఇంకేమన్నారంటే, ఎవరో డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని, ఆ డబ్బులకి తీసుకున్నాం కదా అని మొహమాటంతో ఓటేస్తే మీకు అభివృద్ధి లేకుండా పోతుంది, మీకు మీరే నష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు, అందుకని డబ్బులు ఇచ్చారు కదా అని ఓటేయకండి. అలా అని మీరు ఎవరైనా చాలా పేదరికంలో ఉండి డబ్బులు లేని వాళ్ళైతే ఆ డబ్బులు తీసుకుని థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటారో వాళ్ళకే వేయండి. మీరు ఎవరికి ఓటేయాలి? ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేయాలి. నలుగురికి మంచి చేసేవాడు, నలుగురిని కలుపుకుని పోయేవాడు, కుటుంబంతో సరిగా ఉండేవాడు, ఇలాంటి కొన్ని లక్షణాలు చెప్పాడు అతను. ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు గనక మనం అన్వయించుకుంటే అతను ఏ ఉద్దేశంలో అన్నాడో అర్థమైపోతుంది. మీరు చెప్పేశారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడాడు అని కదా. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడినట్లు, ఎందుకంటే సొంత బాబాయిని చంపిన వాళ్ళని నెత్తిన పెట్టుకున్నాడు, అతనికి సీట్ ఇచ్చాడు, జగనన్న బాణంగా ఉండి ప్రజల్లోకి వెళ్ళిన షర్మిలకి అన్యాయం చేశాడు, కన్న తండ్రి భర్త చనిపోతే పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లి రోడ్డు మీదకి వచ్చి నీ కోసం అని చెప్పి తిరిగిన తల్లిని పక్కన పెట్టేశాడు. ఇవన్నీ అందరికి తెలిసినవే కదా, కనిపించేవే కదా. మరి సొంత బాబాయ్ అంటే నాన్నతో సమానం, నాన్న తర్వాత నాన్న లాంటివాడు, చిన్నమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది, చెల్లి బాబాయ్ కూతురైనా చెల్లే కదా, వాళ్ళందరితోటి సున్నం పెట్టుకున్నాడు కదా, వాళ్ళందరికీ అన్యాయం చేసినట్టేగా మూకుమ్మడిగా. ఇక్కడేమో వీళ్ళని ఒక రకంగా ఏడిపించటం, తల్లిని చెల్లిని, ఆ బాబాయి పిన్ని కూతురు వాళ్ళని ఒక రకంగా ఏడిపించటం, పైగా ప్రశ్నించింది అన్న కారణంతో ఆమెపైనే కేసులు పెట్టించాలని చూడటం, ఆమె భర్తే చేశారు అని వాళ్ళని నిందించటం, ఇదంతా ఎక్కడా మనం చరిత్రలో వినలేదు, కనలేదు ఇట్లాంటిది. అయితే మరి ఇవన్నీ చేసి అతను చెప్పిన దాన్ని బట్టి, ఈ ప్రస్తుతం ఉన్న స్టోరీని బట్టి మనకి ఇలా అర్థమవుతుంది. అతని మనసులో కూడా అదే ఉద్దేశం ఉండాలి. పైగా ఇది ఒకవైపు చెప్పి, రెండో వైపు నలుగురిని కలుపుకుపోయేవాడు, కుటుంబంలో అందరితోనూ ఉండేవాడు, కుటుంబానికి న్యాయం చేసేవాడు, అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు, దూరదృష్టితోటి పరిపాలన చేసేవాళ్ళు, వాళ్ళని ఎన్నుకోమని చెప్పాడు. అది చంద్రబాబు నాయుడే ఎందుకు కాదు అనేది మన ముందున్న ఆలోచన. అది చంద్రబాబు నాయుడే అనుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒకవేళ ఈ పాయింట్లో
జగన్మోహన్ రెడ్డికి ఓటేయమంటే కనుక ఇంత వర్ణన, ఇంత ఉపోద్ఘాతం అవసరంలా. మంచి ముఖ్యమంత్రి ఉన్నారు, మీకు వచ్చారు, ఇంకొకసారి ఆయనకి అవకాశం ఇవ్వండి, ఆయన ప్రతిభని ఇంకా ఇంకా నిరూపించుకోనివ్వండి అని చెప్పుండేవాడు. ఇప్పుడు పైగా బంధువు కదా, వదినకి అన్న అంటే బావా. సరే, ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మీకు ఓటుకి డబ్బులు ఇస్తానంటారు, చాలా ఇస్తానంటారు. డబ్బులున్న వాళ్ళు ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి అని చూస్తే అక్కర్లేదు, మాకు అభివృద్ధి కావాలని చెప్పండి. ఇన్ని మాట్లాడాడండి. చాలా చాలా నాకు అతని ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. అంటే అతన్ని మనం ఒక సినిమా యాక్టర్గానే చూస్తే మనం పొరపాటు పడతామేమో అనిపించింది. సమాజానికి ఏది అవసరం, ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలి, ప్రజలకు ఏం కావాలి, అదే ఒక రాజకీయ నాయకుడు చెప్పాడు అనుకోండి, మా పార్టీకే ఓటేయండి అని చెప్పాల్సి వస్తుంది. అదే అతను ఒక న్యూట్రల్ పర్సన్, అతను చెప్తున్నాడు అంటే, అతను చెప్పాడు అంటే అర్థం చేసుకోండి ఎంత ఆలోచించి చెప్పుంటాడు అతను. సింపుల్, ఉన్న ప్రభుత్వాన్ని ఉంచండి అనే ఒక మాట కూడా చెప్పేసి ఊరుకోవచ్చు. అంటే అప్పుడు అసలు ఇంత పెద్ద చర్చ అవసరంలా. కానీ అతను అవన్నీ చెప్పి డబ్బులున్న వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, డబ్బులు ఇస్తానంటారు. ఇవాళ రాష్ట్రంలో అందరికీ తెలిసి ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో. పైగా ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే, మీ ప్రాంతాల్లో మీకు సరైన వాడెవరో మీరు ఆలోచించుకోండి, మీతో కలిసిపోయేవాడెవడో, మీ బాధలు పట్టించుకునేవాడెవడో, మంచోడో చెడ్డోడో మీకే తెలుస్తుంది, ఆ మంచోడికి మీరు ఓటేసుకోండి అని చెప్పాడు. అంటే చాలా అసలు కిందకి వెళ్ళిపోయి మూలాల్లోకి వెళ్ళి మాట్లాడాడు. మామూలుగా సినిమా వాళ్ళు అంటే వాళ్ళు ఒక ప్రపంచంలో ఉంటారు, వేరే ఊహాలోకాల్లో ఉంటారు, మామూలు ప్రజలతోటి వాళ్ళకి సంబంధం ఉండదు అని అనుకుంటాం కదా. కానీ అతను చాలా మామూలు మనిషిలాగా ఆలోచించి, అంటే చాలా రాజకీయ విఘ్నత ఉన్నోళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడాడు. అదే జయప్రకాష్ నారాయణ గారి మాట మాట్లాడితే పెద్ద మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే మంచు మనోజ్ మాట్లాడాడు కాబట్టి మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం. ఇది అతను మాట్లాడిన దాంట్లో అతనికి ఒక రాజకీయాల పట్ల అతనికి ఒక అవగాహన, ఒక తాత్వికత, సమాజం ఎలా ఉండాలి అనుకుంటున్నాడు, అభివృద్ధికి ఎంత కాంక్షిస్తున్నాడు, మీకేది అవసరము అనేది తెలుసుకోమని చెప్తున్నాడు. అలాగే మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి, అంటే పేదవాళ్ళు అయితే మీరు డబ్బులు తీసుకోండి, కానీ మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకే వేయండి. అంటే ఇతను ప్రతి అంశాన్ని దగ్గరికి వెళ్ళి దాన్ని స్పృశించాడనమాట. అది అంటే ఇంత ఆలోచన కావటానికి చాలా ఆలోచన విధానం కావాలి. చాలా హోంవర్క్ చేశాడు అతను, మైండ్లో హోంవర్క్ చేయబట్టే ఆ మాటలు మాట్లాడగలిగాడు. అదేదో ఆ నిమిషానికి ఆ నిమిషం ఆ ప్రజలను చూసి ఏదో ఆసువుగా మాట్లాడినట్లుగా కాకుండా చాలా ఆలోచించి మాట్లాడాడు, మనసుతోటి మాట్లాడాడు, బుద్ధితోటి మాట్లాడాడు అనిపించేలాగా ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు కూడా మంచు మనోజు పెళ్ళి గురించి చాలా ట్రోల్ అయ్యాడు అతను. ఒక బాబున్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకోవడం ఏంటి, ఈ పెళ్ళిని మోహన్ బాబు ఒప్పుకోవట్లేదు, అది ఇది కాదు అంటే కనుక విష్ణు ఒప్పుకోవట్లేదు, విష్ణుకి మంచు మనోజ్కి అసలు పడట్లేదు, ఇవన్నీ మాట్లాడారు. అతనికి ఒక ఇంట్లో మనుషుల్ని ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది ఆ బాధ తెలుసు. ఆ బాధలో నుంచి కూడా ఆ మాటలు వచ్చినాయి అని అనుకోవచ్చు మనం. అతని కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పుడు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నారా, పిల్లలు లేరా, దాంతో సంబంధం లేదు. అసలు ఆ కొడుకుని అతను చూసుకునే విధానం చూస్తే ఎక్కడ ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి తీసుకెళ్తాడు, ఎక్కడంటే అక్కడికి వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఆ చూసుకోవడం, అపురూపంగా చూసుకోవడము, ఆ ఇష్టము అవన్నీ కనిపిస్తాయి. అతను చూస్తేనే అతను ఒక ఆర్టిస్ట్ లాగా, అంటే ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా మనం విష్ణుని చూస్తుంటాం కదా. ఆయన మాట్లాడే మాటలు టంగుటూరి వీరేశలింగంకి ప్రకాశం పంతులకి తేడా తెలియదు ఆయనకి. మాట్లాడాడు అలాగే, మీరు కూడా వినే ఉంటారు. కందుకూరి ప్రకాశం పంతులు, టంగుటూరి వీరేశలింగం అని చెప్పి మాట్లాడాడు ఆయన. అంటే కలిపేసి అంటే
అంత డెప్త్ లేదు అని అర్థం ఇక్కడ. కానీ అదే కుటుంబంలో ఇంత డెప్త్ తోటి సమాజం గురించి ఆలోచించి మాట్లాడడం అంటే మటుకు చాలా బుద్ధిబలం ఉండాలి. అది మనోజ్ దగ్గర ఉంది. దీన్ని ప్రజలు స్వాగతించి అర్థం చేసుకుని అతను ఏ ఉద్దేశంతో అయితే చెప్పాడో వారి ఓటు హక్కుని ఆ విధంగా ఉపయోగించుకుంటే మనం మనోజ్కి మనమేమి ఫ్యాన్స్వి కాదు, ఇంకోటి కాదు, కానీ ఆ భావం ఉంది చూసారా, ఆ మాటల తాలూకు వెనకున్న అర్థం ఉంది చూసారా, అది చాలా గొప్పది. కాబట్టి మనం ఒకసారి మనోజ్కి థ్యాంక్స్ చెప్తూ ప్రజలు కూడా దీన్ని స్వాగతించాలి.